and gentlemen and boys and girls, welcome to the 8th Pantaloon South India International Movie Awards, co-presented by Hello App. 2012లో ప్రారంభమయ్యి 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషా చిత్రాల్లో అద్భుతాల్ని, వాటి వెనకున్న టాలెంట్స్ని, ప్రేక్షకుల గుండెల్లో జిలుగులు నింపే ఎందరో తారల్ని ఒకే వేదిక మీద సత్కరించాల్సిన సంకల్పంతో మొదలైంది సైమా. 4 భాషల్లో జరుగుతున్న ఈ సినిమా అవార్డ్స్ వేడుక సౌత్ ఇండియన్ ఫిలిం ఈవెంట్స్లోనే ఒక రారాజు. అందుకే సింగపూర్, మలేషియా, అబుదాబి, దుబాయ్ ఇలా ఎక్కడ నిర్వహించిన ప్రతి సంవత్సరం సైమా వేడుకకి వచ్చి ఈ వేదిక మీద తలుక్కుమనే తారలు పెరుగుతూనే ఉన్నారు. ప్రేక్షకులకి అంతులేని సంబరాల్ని పంచుతూనే ఉన్నారు. That is why Saima is the most viewed South Indian Film Awards event. My co-host for the evening is the amazingly talented Rahul Ramakrishna. He's a lyricist, writer, actor, and he's done a lot of street plays also. And he works with a lot of passion. And my co-host for the night is Priyadarshi. Ante. తెలుగు అండ్ కన్నడ సినిమా పరిశ్రమకు 2018 చాలా గొప్ప సంవత్సరం. మన హిస్టరీలో గుర్తుండిపోయే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కాసులో వర్షం కురిపించి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇయర్గా నిలిచింది. 2018 తెలుగు సినిమాకే గొప్ప సంవత్సరం కాదు, పర్సనలీ మా ఇద్దరికి కూడా చాలా గుర్తుండిపోయే సంవత్సరం. Yes, it was a very special year in terms of box office. For example, Geeta Govindam, where I played the hero's friend. And in Toli Prema, I played the hero's friend. Or Sammohanam, where I played the hero's friend. Or Padi Padi Leche Manasu, where I played the hero's friend. Or of course, Mithai, yeah, where we played each other's friends. అరే దర్శి, ఈసారి మనతో పాటు కో-హోస్ట్ చేయడానికి ఇంకెవరు లేరు, మనం ఇద్దరమే సైమా హోస్ట్ చేస్తున్నాము. కుమ్మేద్దాం రా, మామూలుగా కాదు. అండ్ ఈసారి మైలేజ్ అంతా మనదే రా, మనమే కొట్టేయాలి. కమ్ ఆన్, గివ్ మీ ఎ హై ఫైవ్. ఆపండి. Welcome to the 8th Pantaloons Saima Awards 2019. ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగు ఇండస్ట్రీ పెద్దలకు, అలాగే కన్నడ ఇండస్ట్రీ పెద్దలకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. What a fantastic year it has been for the Telugu film industry and Kannada film industry. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 2018 సంవత్సరం 77% సక్సెస్ రేట్ని చూసింది. ఎన్ని రకాలైన సినిమాలండి, విలేజ్ కథల నుంచి అంతరిక్షం వరకు మన కథలు ప్రయాణం చేశాయి. గోడచారి, అలాగే ఈ నగరానికి ఏమైంది, కేర్ ఆఫ్ కంచరపాలెం, రంగస్థలం, భరత్ అనే నేను, అండ్ అరవింద సమేత. దానితో పాటుగానే మహానటి లాంటి బయోపిక్లకి పునాది వేసింది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు సినిమాకి 7 నేషనల్ అవార్డ్స్ రావడం మామూలు విషయం కాదు. నేషనల్ అవార్డ్ విన్నర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియచెప్తూ లెట్స్ స్టార్ట్ this year's Saima Awards 2019. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అంటే అది ఇంత పెద్ద అవార్డ్ ఫంక్షన్ ని హోస్ట్ చేయాలంటే కేవలం మా వల్ల ఏమవుతుందని. కరెక్ట్, మీ వల్ల ఏమవుతుంది, వెళ్ళిపోండి, నేను చూసుకుంటా. అంటే మాకు డబ్బులు ఇచ్చారు. మిమ్మల్ని కూడా మాట్లాడారా? ఓకే, కానీ మీరు యాక్టర్స్ కదా, అసలు హౌ? అంటే ఇంతకుముందు మేము హీరో ఫ్రెండ్స్గా చేసాం, ఇప్పుడు యాంకర్ ఫ్రెండ్స్గా చేద్దామని. దట్స్ ఎ గుడ్ ఐడియా. యాంకర్ ఫ్రెండ్స్ దర్శి అండ్ యాంకర్ ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ, స్వాగతం. ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించేద్దామా? ఎంతైనా సుమక్క, నువ్వు లేనిది ఏ సినిమా స్టార్ట్ కాదు, ఏ సినిమా ఫంక్షన్ స్టార్ట్ కాదు, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్. అసలు నువ్వు ఉంటేనే కొబ్బరికాయ కొట్టినట్టు. ఏ సినిమా స్టార్ట్ కాదు, మీ అర్జున్ రెడ్డి స్టార్ట్ కాలే, నీ పెళ్లి చూపులు స్టార్ట్ కాలే. చూస్తుంటే బాగానే వేస్తారు బిస్కెట్లు. మిమ్మల్ని ఎఫర్ట్ చేసేంత పైసలు మాకు లేవు కదా. అలా అన్నారు, బాగుంది. Let's start with our awards category for tonight. ఎస్, అవార్డ్ విన్నర్స్ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియచెప్తూ అండ్ అభిమానులు చూద్దామా ఎవరెవరు అవార్డులు గెలుచుకుంటున్నారో. ఆ ఫస్ట్ కేటగిరీ Pantaloon Saima Awards 2019లో జియో సావన్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్. And to present this award, we would like to call on stage Pragna and Mr. Jayesh Ranjan, Principal Secretary Industries, Government of Telangana.
Good evening, Qatar. Andriki namaskaram, Elugu namaskara. So I'm here to announce Jio Savan Best Playback Singer Male Telugu goes to Anurag Kulkarni Pillara RX100. Okay, moving ahead to our next category, and the next is Jio Savan Best Playback Singer Female in Telugu. And to present this award, we would like to call on stage Pannaga Bharana and Nidhi Agarwal. నిధి మంచి స్మార్ట్ గా అనిపిస్తున్నావు. Good evening, everyone. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಜಿಯೋ ಸಾವನ್ ಬೆಸ್ಟ್ ಪ್ಲೇಬ್ಯಾಕ್ ಸಿಂಗರ್ ಫೀಮೇಲ್ ತೆಲುಗು ಗೋಸ್ ಟು ಮಾನ್ಸಿ ರಂಗಮ್ಮ ಮಂಗಮ್ಮ ಫ್ರಮ್ ರಂಗಸ್ಥಳ. Moving ahead to our next category, and the next is Pantaloons Best Lyric Writer. And to present this award, we would like to call on stage Sanjana Galrani and Pantaloons Style Icon Award contest winner. So Okay. next is the award for Haldiram Best Music Director Telugu. And to present this award, we would like to call on stage నిధి సుబ్బయ్య అండ్ సాయి కుమార్ గారు. జై భారత్. మరి అమ్మాయి కొత్త అమ్మాయి ఎవరు మధ్యలో? చాలా పాత చాలా పాత అంటే కొత్తదే అంటే పురాణ తవ్వకాల్లో నేను ఏమైనా బయటపడ్డాను అనుకుంటున్నావా? 30 years అలా industry. చూస్తున్నావు జురాసిక్ పార్క్ లాగా. 30 years industry. హల్దీరామ్ presents బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు గోస్ టు ఇంకెవరికి? ఒక్కరికే. ఫర్ అ వండర్ఫుల్ ఫిలిం రంగస్థలం డిఎస్పి. డిఎస్పి పాడాలి కదా. Obviously. Thank you so much, sir. Hi, Qatar. How are you? Let's keep loving India, and more than that, let's keep loving each other. Let's keep loving all the humans. I love you, all the brothers and not sisters. ఎందుకంటే మా చెల్లి నాకు ఒకసారి చెప్పింది, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా పర్లేదు, చెల్లి మాత్రం నేను ఒక్కదానే ఉండాలని రూల్ పెట్టింది. నేను చెల్లి మాట ఇప్పుడు జవదాటను, అప్పటి నుంచి అదే ఫాలో చేస్తున్నాను. I would like to dedicate this award
to my dearest sister Padmini Priyadarshini, and this award goes to her. Thank you guys. Thank you Sukubai for making my dream of making folk music come true. I would like to thank each and every musician who traveled from different places like Rajahmundry, Kakinada, inka ఏయో places nunchi. And because of all their input and all their hard work, Rangasthalam is sounding like what it is actually. And the next award is Pantaloon Saima Best Art Director Telugu. సో Pantaloon Saima Best Art Director Telugu goes to మళ్ళీ రంగస్థలమే మోనికా అండ్ రామకృష్ణ గారు. కృష్ణ గారు దయచేసి నెక్స్ట్ టైం అవార్డ్స్ని స్విట్జర్లాండ్లో పెట్టండి సార్. ఈ ఖతారు, అబుదాబి, దుబాయ్ అంటే చోట్లకి చచ్చిపోతున్నాం. పైగా నేను కూడా ఈ మధ్యలో డైట్ ఫాలో అయ్యాను, కొంచెం సుధీర్ బాబులో ఫిట్లా ఉండాలని. ఎనీవేస్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ది అవార్డ్స్, డైమండ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ బెస్ట్ డెబ్యూటెంట్ యాక్ట్రెస్. To present this award, I would like to call on stage Sandeep Kishan and Tejaswini Prakash. ఇందాక వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉన్నాను, ఎందుకంటే ఎదురుకుండా చిరంజీవి గారు కూర్చున్నారు. సో ఫస్ట్ టైం ఐ థింక్ సాయిమాకి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. చిరంజీవి గారు ఎదురుకుండా స్టేజ్ మీద అవార్డు ఇచ్చే అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సాయిమా. Debut actor female goes to Payal Rajput for RX100. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హలో దోహా, వాట్స్ అప్? RX100 నీ లైఫే కాదు, చాలామంది లైఫ్లో మార్చింది. Well, moving on to the next category of the awards, Pantaloon Saima Best Debutant Actor. And to present this award, I would like to call on stage Andrea and the chairman of Saima, Brinda Prasad. Pantaloon Saima Best Debut Male Actor Award goes to Kalyan Dev. The thrill of just being a nominee in the Best Debut category made me feel really good. I feel really awesome. The first time is really special. So I'd like to place on record my gratitude to Saima for giving me this award. And I'd like to extend my congratulations to all the other nominees in this category. And this recognition is a great encouragement. And I'd definitely like to give my best in all my future performances. And I'd like to dedicate this award to my family and to the makers of film Vijeta for always having faith in me. Thank you. Thank you all. Pantaloon Saima Best Debut Director Telugu. And the winner is Ajay Bhupati for RX100. Pantaloon Saima Awards 2019 lo Best Cinematographer. And to present this award, we would like to call on stage Allu Arvind Garu and Chamundeshwaranath Garu.
Haldiram presents Best Actor in a Supporting Role. ఫీమేల్. And to present this award, may we please request Shreya Saran to please come on stage. Haldiram presents Best Actor in a Supporting Role. Female, Telugu goes to Anusaya Rangasthalam. And the winner also gets a gift hamper from Haldiram. Andarki namaskaram. Ellarigu namaskara. Marhaba Doha. రంగమ్మత నాకు మీకు అందరికీ లైఫ్ చేంజింగ్ అయిపోయిందని నాకు తెలుసు. అండ్ ఇప్పటికే చాలా థ్యాంక్ యూలు మోస్తున్నా సుక్కు సార్కి మరొక థ్యాంక్ యూ, ఇంకా బోల్డన్ థ్యాంక్ యూలు చెప్పే అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓయ్ అలా పిలవకండి రా బాబు, మా ఆయన అసలు దుబాయ్లో ఉన్నాడు. మీ ఆయన అంటే మా ఆయనేగా. Unibic Cookies Best Actor in a Supporting Role Male Telugu, and the award goes to Unibic Cookies Best Actor in a Supporting Role. Male, Telugu goes to Rajendra Prasad Mahanati. కొన్ని డైలాగులు అడుగుతాం, ఎవరు బాగా చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎవరు చెప్తారు డైలాగ్స్? కమాన్ చేతులెత్తండి. ఎవరు ఇక్కడి నుంచి కూడా డైలాగ్ చెప్తా ఉంటున్నారు. సందీప్, మన హీరో సందీప్ కిషన్. ಕನ್ನಡ ವೀಕ್ಷಕರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಹಬ್ಬ చెప్పేశాను. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. చెప్దాం అనుకున్నది. పొద్దున్న యాక్చువల్లీ రాగానే ఇక్కడ అడిగారండి, అంటే ఏంటి ఎక్సైట్మెంట్ మీకు ఇవ్వాలంటే, మా డార్లింగ్స్ ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ హోస్ట్ చేయబోతున్నారు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అన్న. ఇమీడియట్గా వాళ్ళేమో సుమ్ గారు కూడా హోస్ట్ చేస్తారంటే నేను సిల్లీ బాయ్స్ వాళ్ళకి తెలియలేదు, వారు వన్ సైడెడ్ అయిపోద్ది అన్నాను. ఇప్పుడు మా దర్శికి అర్థం అవుతుంది. లేదు, మేము సుమన్యాయం పాటిస్తున్నాం. సుమన్యాయం, సమన్యాయం తీసేసి నేను కొత్త పదం కనిపెట్టా, సుమన్యాయం అని. తెలిసిపోతుంది. వేరే యాంకర్లకు కూడా న్యాయం చేద్దాం. అర్థమైపోయింది అక్క మనోడికి. సందీప్, నీ చేతిలో మైక్ వస్తే మాకు రాదని తెలుసు, ఎందుకంటే నువ్వు అక్షరాల నా తమ్ముడివి మాట్లాడడంలో. అందుకే ఒక డైలాగ్ చెప్పు, బాగా చెప్పినట్టయితే ఒక గిఫ్ట్ వోచర్ గెలుచుకోవచ్చు, లేకపోతే కింద ఉండే వాళ్ళు ఎవరితోనైనా మేము చెప్పించేస్తాం. రెడీగా ఉండండి. తిరుమల రెడ్డి గారు మీరే. కాదక్క, డబ్బులు అన్నాక ఎందుకు ఆఫర్ ఇక్కడ అవగొట్టుందా? షేర్ చేసుకుందాం 50-50. వద్దు, ఇక్కడ సుమన్యాయం పాటిస్తున్నాం. ఎస్, డైలాగ్ చాలా ఈజీ డైలాగ్. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా. ఇంతకన్నా ఏం కావాలండి? స్టేజ్ ఎక్కి చిరంజీవి గారు డైలాగ్ చెప్పించి డబ్బులు ఇస్తానంటున్నారు. చెప్పేద్దామా? బాగా చెప్తేనే ఇస్తారు. అది కూడా చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడిచ్చేస్తా అంటే చెక్ చేసుకుని రఫ్ ఆడిచ్చొచ్చా? అది రాహుల్ మీద. ఈ డైలాగ్ విన్నాం. ఇప్పుడు ఇంకొక డైలాగ్, చూడప్ప సిద్ధప్ప. అది ఆ డైలాగ్. అది పిల్లలు పాఠాలు సరిగ్గా చదువుతారో లేదో తెలియదు కానీ డైలాగులు మాత్రం బాగా గుర్తుంటాయి. చూడప్ప సిద్ధప్ప, సింహం నేను సేమ్ టు సేమ్. ఏంటి నేను గెడ్డం గీసుకోలేను, దీంటి నేను గెడ్డం గీసుకోగలను, అది గీసుకోలేదు అంతే. ఒరిజినల్లీ నువ్వు తప్పైపోయింది. వన్ మోర్ చెప్పొచ్చా? నో, యూనో మా కాంటెస్ట్ లో ఓన్లీ వన్ టైం మాత్రమే మనం చెప్పగలుగుతాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్, నేను ఒక్కసారి కమిట్ అయితే, తెలుసుగా, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఓకేనా? నువ్వు నీ మాట వినకపోతే మేమేం వింటాం చెప్పు. అందుకని మనం ఒకసారి కిందకి అలా వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత ఫైనల్ విన్నర్ ఎవరో డిసైడ్ చేద్దాం. యాక్చువల్లీ పర్ఫెక్ట్. నాకన్నా జనంలో ఉండే వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, జనంలోకి మనం. కమ్ ఆన్, లెట్స్ గో టు ద జనం. థ్యాంక్ యూ సో మచ్. హే జనం, మేము వస్తున్నాం. మనం నాకెందుకో చాలా ఏళ్ల నుంచి అల్లు అరవింద్ గారు ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది అని వినాలని కోరిక. సుకుమార్ గారికి ఆడిషన్స్ కూడా అయినట్టుంటుంది నెక్స్ట్ సినిమాకి సార్.
మా చిరంజీవి గారి డైలాగ్ ఒకసారి మీరు మీ నోట చెప్తే, చేయి చూడు ఎంత రఫ్గా ఉందో డైలాగ్. ఇప్పుడు డైలాగ్ నేను చెబితే అంత బాగోదు, అక్కడ చెల్లెలు కాపురం. పోనీ మీ అబ్బాయి డైలాగ్ చెప్తారా? చాలా పెద్ద లెంగ్తీ డైలాగ్. నా కాపురం. సార్ నా కాపురం కూడా నిలబడాలి కదా, అందరూ ఇలా అంటే ఎలాగా? ఓకే, మనం మెల్లిగా ఇటు అల్లుడు దగ్గరికి వెళ్దాము. చిరంజీవి గారి అల్లుడు వైపుకి వెళ్ళి కళ్యాణ్ చెప్తారా? ఇందాక 3 డైలాగ్లో నుంచి ఏ డైలాగ్ అయినా సరే, చాయిస్ ఇస్ యువర్స్. కాదు, అరవింద్ మామ చెప్పినట్టే అక్కడ చెల్లెలు కాపురం, ఇక్కడ కూతురు కాపురం. అంతేగా? యాంకర్ కాపురం. ఏం కాదు సార్, చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తాను. అది డైలాగ్ చెప్పినట్టుగా లేదు, మనం అడిగితే కొడతానన్నట్టుగా ఉంది. పద అటు వెళ్ళిపోదాం. సుధీర్ బాబు, హ్యాండ్సమ్ హీరో సుధీర్ బాబు ఉన్నారు ఇక్కడ. సుధీర్, మీరు మీ బావ డైలాగే చెప్పండి. అదే, నేను ఒక్కసారి కమిట్ అయితే. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. ఇక్కడ నీళ్ళు సరిపడట్లేదా సార్? ఖతార్లో నీళ్ళు సరిపడట్లేదా? చాలా మెల్లగా చెప్పారు. వామప్ అవుతుంది. వామప్ అయింది. ఓకే, ఇంకొకసారి మా కోసం. టేక్ 2. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. పో. ఓకే సార్, థ్యాంక్స్. మీరు కమిట్ అయ్యారని మాకు బాగా అర్థమైంది. ఇందాక మన డైలాగ్ కాంటెస్ట్ ఏదైతే మనం రన్ చేసామో, దాని విన్నర్ ఎవరో డిక్లేర్ చేయవలసిందిగా దేవిశ్రీ ప్రసాద్ గారిని జడ్జిగా వ్యవహరించి ఒక పెద్ద తరహాగా అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ 3 పోటీదారులు ఉన్నారు ఇందులో. సుధీర్ బాబు గారు, కళ్యాణ్ అండ్ సుకుమార్ గారా? సందీప్ కిషన్. సుకుమార్ గారు చెప్పలేదు. యాక్చువల్గా మీరు అడిగిన వెంటనే డైలాగ్ అన్ని రేంజెస్లోనే చెప్పింది సుధీర్ గారే ఒకరే కాబట్టి ఆయనే విన్నర్గా మనం. సందీప్ జస్ట్ మిస్ అయిపోయావు. ప్యాంటలూన్స్ వారు అందిస్తున్నటువంటి గిఫ్ట్ కార్డ్స్ని సొంతం చేసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. ప్యాంటలూన్ సైమా బెస్ట్ కమీడియన్ ఇన్ తెలుగు. అండ్ ఈ అవార్డుని ప్రెజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము హెబా పటేల్. The winner for Best Comedian Telugu goes to one of my favorites, Satya for Chalo. Next category, Pantaloon Saima Best Actor in a Negative Role, Telugu. And the winner is Sharat Kumar for Na Peru Surya Na. Thank you, Saima. Thank you for this award. My husband is not here today. He's shooting in Hyderabad. I think he would have preferred taking this award from her. Yeah. He would have been more happy, na? Yeah. So anyway, he'll make up for it. Anyway, thank you so much. I've always appreciated Saima in encouraging actors and bringing a platform like this for all actors to feel loved, encouraged, and goading us to move on. Thank you and keep this going. Thank you so much. Next is the award, Bharati Cement Best Film Telugu. And to present this award, we would like to call on stage Ravindra Reddy garu and Radhika Sharat Kumar garu. Best Telugu film goes to Mahanati. Next category, Pantaloons Saima Best Director Telugu. And ఈ అవార్డుని ప్రెజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము అల్లు అరవింద్ గారిని అండ్ అలాగే తిరుమల రెడ్డి గారిని. మీ
మీకు అందరికీ తెలుసా, మేము ఊరికే ఇక్కడ నుంచి చెప్పడం కానీ. బెస్ట్ డైరెక్టర్ తెలుగు సుకుమార్ రంగస్థలం. సుకుమార్ని మాట్లాడమంటే నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను అంటున్నాడు. సుకుమార్ న్యాయం కాదు, ఎందుకంటే ఇంచుమించు అందరూ మనవాళ్ళే ఉన్నారు ఈ సినిమాలో. నా మేనల్లుడు హీరో, నువ్వు నాకు కావాల్సినాడు, నువ్వు డైరెక్టర్, నువ్వే మాట్లాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సైమా. థ్యాంక్ యూ విష్ణు. అండ్ సార్ థ్యాంక్ యూ సార్. నా ఫస్ట్ కదా మీకే చెప్పాను. సో మీ చేతుల మీద అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నా సినిమాలో ముఖ్యంగా నా హీరో చరణ్కి, తన పర్ఫార్మెన్స్ మీకు బాగా తెలిసే ఉంటుంది. సో ఎలాంటి అవార్డుకైనా తన అర్హుడు ఆ విషయంలో. తను లేకపోతే ఈ సినిమానే లేదు. అండ్ థ్యాంక్స్ టు మై సినిమాగ్రాఫర్ రత్నవేల్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఖతార్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. అండ్ సుమ గారు థ్యాంక్స్. Next award is a Pantaloons Saima Special Appreciation Award, and the winner is... స్పెషల్ అప్రిసియేషన్ అవార్డ్ గోస్ టు సుధీర్ బాబు. థ్యాంక్ యూ ఇంద్రగంటి గారు అండ్ the entire team of Sammoham. Thank you so much. చిరంజీవి గారు సార్, చాలా రోజులు అయింది, ఎప్పుడో యూఎస్లో కలిశాను, నేను హైదరాబాద్ ఎప్పుడో కలిసే ఛాన్స్ కూడా రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సమోహంకి మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, దట్స్ టూ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And the next award is Pantaloons Style Icon Male. Winner ni present cheyadaniki inviting on stage Mr. Ryan. Our Pantaloons Style Icon contest winners to join Mr. Ryan in presenting this award of Pantaloons Style Icon Male. And the Pantaloons Style Icon Male goes to Yash. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಸ್ಟೈಲ್ ಐಕಾನ್ ಥ್ಯಾಂಕ್ ಯು. ಒಂದೇ ಮಾತು ಹೇಳ್ತೀನಿ, ಸ್ಟೈಲು ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಇಂಪ್ರೆಸ್ ಮಾಡೋದಕ್ಕೆ ಮಾಡಬೇಡಿ, ಬಲವಂತವಾಗಿ ಏನು ಮಾಡಬೇಡಿ. ನೀವೇನು ಕಂಫರ್ಟೇಬಲ್ ಆಗಿರ್ತೀರೋ, ನಿಮಗೇನು ಖುಷಿ ಕೊಡುತ್ತೋ ಅದನ್ನು ಮಾಡಿ, ಅದೇ ಸ್ಟೈಲು. ಥ್ಯಾಂಕ್ ಯು. Samantha. Most popular celebrity on social media, presented by Hello App. And to present this award, we would like to call on stage Chandita Nambiar, Head of Entertainment Business Development for Hello App. And the award goes to Vijay Devrakonda. నమస్తే కదర్. థ్యాంక్ యూ హలో అండ్ థ్యాంక్ యూ సైమా ఫర్ దిస్ అవార్డ్. 2018లో తెలుగు సినిమా సక్సెస్ రేట్ 77%. చెప్పాను కదా, విలేజ్లో సినిమాల దగ్గర నుంచి అంతరిక్షంలో సినిమాల వరకు సూపర్ డూపర్ హిట్గా నడిచేశాయి. కానీ ఈ సంవత్సరంలో ఒక్క సినిమా వచ్చేసి ఆ సక్సెస్ రేట్ని అంతకు అంతా పెంచబోతుంది. అదే సైరా నరసింహారెడ్డి. నేను ఇక్కడ సైమాకి వచ్చి యాంకరింగ్ చేయడానికి కారణం కూడా మెగాస్టార్ చిరంజీవి గారు. బట్ ఇక్కడికి రాకముందు యాక్చువల్లీ మీ గురించి ఏదో రాశాడు సార్ కార్లో. నేనేం రాయలేదే. రాసుకున్నావు? నేనేం రాయలేదు. అత్తర్ రాశాడు ఇందాక. అత్తర్ కాకుండా ఇంకేదో రాశాడు. నేనేం ఏదో రాసే ఉంటాడులే. నేనేం రాయలేదు. అరే రాయలేదు.
ఇట్లాంటివి కూడా రాస్తూ ఉంటావా? ఆ ట్రైన్లో బాత్రూమ్స్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఛీ నువ్వు ఆ బాత్రూంలోకి వెళ్ళకూడదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు? సరే అదేంటో చదువు. అన్నయ్యకు నమస్కారం, బ్రాకెట్లో ఇప్పుడు దండం పెట్టు. అంటే బ్రాకెట్లో దండం పెడతావు? హీరో అనే డెఫినేషన్కి నాకు పూర్తిగా అర్థం తెలీదు, కానీ ఆ డెఫినేషన్ గురించి చెప్పాలంటే మిమ్మల్ని చూపిస్తే చాలు. ఇక్కడ బ్రాకెట్లో కళ్ళు తుడుచుకో. అసలు ఇవాళ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీరే. దర్శిగాడేమో వాడే కారణం, అందుకే ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నాడు. బ్రాకెట్లో వాడి మీద చెయ్యి ఒకసారి వేసి ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా అన్న. ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా. ఏదేమైనా అన్నయ్య, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉంటే అది నేనే, రాహుల్ రామకృష్ణ. ఇవన్నీ చెల్లవు బై. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఫ్యాన్ ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారికి ప్రియదర్శి పులికొండ. సరే సరే సరే, నువ్వు ఈ ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాన్ అయితే నేను ఈ యూనివర్స్లో అతిపెద్ద ఫ్యాన్ రా. నేను అసలు ఇప్పుడే ప్రూవ్ చేస్తా వీడు పెద్ద ఫ్యానో నేను పెద్ద ఫ్యానో. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో శ్రీదేవి గారు భూమి మీదకి వచ్చినట్టు నేను ఈ భూమి మీదకి వచ్చాను. వెళ్ళరా. పిల్లలు పుట్టినాక మొదటి పదం ఏమంటారు? అమ్మ అంటారు. నేనేమన్నాను తెలుసా? GNG గ్యాంగ్ గ్యాంగ్ బజాओ బ్యాంగ్ బ్యాంగ్. ఇదిరా నేను. అరే అట్లా కాదురా, అసలు నేను స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకోలేదురా. రిక్షా వార్డ్ సినిమా చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఏది ఎలాగా? టిట్ ఫర్ టాట్, స్వీట్ ఆఫ్ ఇట్, షూట్ ఎట్ సైడ్. అరే అరే రే రే, మెకానిక్ అల్లుడు సినిమా చూసిన తర్వాత నేను మెకానికల్ ఇంజనీర్ అవుదామని ఫిక్స్ అయిపోయా. అసలు డాడీ సినిమా చూసిన తర్వాతనే మా నాన్న నేను డాడీ అని పిలవడం స్టార్ట్ చేసిన సార్. అరే చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి గారి పేరు రామకృష్ణ, అప్పటి నా పేరు రాహుల్ రామకృష్ణ. తెలుసా నీకు ఈ విషయం? నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. డాడీ. బంగారు కోట్ పెట్టే సాంగ్ వచ్చింది కదా, అవును. అందులో డిస్కో శాంతి గారు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? ఆవిడ ఇంకా బ్రౌన్ కలర్, సారీ ఆరెంజ్ కలర్, ఇంకా దుద్దులు కూడా పెట్టుకున్నారు. చెప్పులు కలర్ అదే వైజాగ్ లో షూట్ చేశారు, నాకు గుర్తుంది. కరెక్ట్. పోర్ట్ సిటీలో. మీరు ఫ్యాన్స్, చిరంజీవి గారు స్టెప్ వేస్తుంటే పక్కనుండే వాళ్ళు ఎవరు కనిపించకుండా చూడటమే నిజమైన ఫ్యాన్ లక్షణం. వాట్ ఫ్యాన్స్ రే, వాట్ ఫ్యాన్స్. చిరంజీవి గారే ఇప్పుడు డిసైడ్ చేస్తారు ఎవరు బిగ్ ఫ్యాన్ అని. ఎవరు మీరే చెప్పండి సార్. సార్ సార్ నేను సార్. సార్ సార్ నమస్కారం సార్. నేను సార్ 150. మీ అభిమానాన్ని చూపిస్తూ నన్ను పరీక్షించడం సబబు కాదు. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. కానీ వెనకించి సుమ సై చేస్తుంది, నా పేరు చెప్పి అతని పేరు చెప్పొద్దని. కాబట్టి మీరిద్దరూ కాదు నేనే, రండి. కాదు కాదు, మీకు అల్పానందం ఇచ్చాను కానీ నా తమ్ముళ్ళు ఎంతోమంది కోట్ల మంది అభిమానులకు వీళ్ళు ప్రతీక. వీళ్ళు లేనిదే నేను లేను, కాబట్టి వీళ్ళ తర్వాతే సుమ. ఐ లవ్ యూ మై గైస్, ఐ లవ్ యూ. కమాన్ కమాన్. కొట్టేశారబ్బా, ఫుల్ మార్కులు కొట్టేశారు ఇవాళ. Just so happy to be here. This is my first time at Saima. So thank you for inviting me and thank you for making me do such a wonderful act. And yes, just thank you, love you. I also love Saima. స్టేజ్ మీద తినడానికి కూడా సామాన్లు ఇస్తున్నారు. You don't love me? I love you too, Nidhi. Thank you. You are smart, Ray. You are smart. You're smart. Thank you so much. Thank you. Thank you so much. Thank you so very much. And we would like to thank our sponsors without whom this show wouldn't have been possible. The title sponsors, Pantaloons, co-presented by Hello App. Associate sponsors, Bharati Cement, Unibic Cookies, Lot Mobiles, Diamond Producers Association, Jio Savan, Haldirams, Qatar Tourism. Next is the award for Pantaloons Best Actor, Telugu. And the award present cheyadaniki may we request Mr. Ryan Fernandez, Head Marketing and E-Commerce Pantaloons, and also Mrs. Radhika Sharat Kumar to please come onto the dais. And the Pantaloons Best Actor Telugu goes to Ram Charan.
It's such a pleasure, such a fantastic film, and such a pleasure for me to give this award for Ram Charan and that too to my hero. ఖతార్లో నిర్వహిస్తున్న ఈ సైమా అవార్డ్స్ ఫంక్షన్స్కి ఇచ్చేసినటువంటి 50 మంది తెలుగు కన్నడ అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. చరణ్ కూడా రావాల్సింది, రాత్రి వరకు షూటింగ్లు చేస్తూ ఈ త్రిబుల్ ఆర్ సినిమాలో తను రాలేని పరిస్థితి. సో అనిదా భావించొద్దు, తన తరపున ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ గుర్తుంటే కనుక రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నేను ఒక మాట అన్నాను. నేను ఈ డబుల్ పాజిటివ్ సినిమా రిలీజ్కి ముందే చూసినప్పుడు ఒక తండ్రిగా చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి చాలా చాలా గర్వపడుతున్నాను. తోటి హీరోగా, తోటి నటుడుగా చరణ్ చూసి చాలా ఈర్ష్యపడుతున్నాను అని. అంతటి చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చినటువంటి చరణ్ ఈ ఉత్తమ అవార్డు మీ సమక్షంలో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సైమా. సైమా అవార్డ్స్ అనేవి ఎక్కడ ఎప్పుడు జరుగుతున్నా సరే నాకు ఆహ్వానం ఉంటూనే ఉంటుంది. నాకు వీలైనంత వరకు ఖచ్చితంగా ఈ అవార్డ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి నేను ఎప్పుడు ముందుకుంటాను. గతంలో కూడా సింగపూర్, మలేషియాలో జరిగినప్పుడు నేను ఉన్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళందరం ఇంత వ్యయ ప్రయాసాలతోటి విష్ణు ఈ సైమా అవార్డ్స్ ఫంక్షన్ని అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద సౌత్ ఇండియన్కి సంబంధించినటువంటి కళాకారులకి, సాంకేతిక నిపుణులకి, సామర్థ్యం, సత్తా, టాలెంట్ ఉన్న వాళ్ళని మీ సమక్షంలో ఇలా సన్మానించడం, అవార్డ్స్ ఇవ్వడం అన్నది చేస్తున్న అద్భుత కార్యక్రమంలో మన వంతు ప్రయత్నంగా అతన్ని ఉత్సాహపరచడానికి మనందరం రావాలి, వచ్చి తీరాలి. ఆ రకంగా నేను ఈ అవార్డ్ ఫంక్షన్ రావడానికి ఎప్పుడు నేను సుముఖంగా ఉంటాను, రావడానికి ముందుంటాను. ఈ రోజున చూస్తే కనుక కన్నడ ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి, అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది కళాకారులు, మిత్రులు, అలాగే టెక్నీషియన్స్ అందరూ వచ్చారు. నిజంగా మీకు అందరికీ కూడాను నేను సంతోషాన్ని తెలియజేస్తాను. ఇది లాభాపేక్షతో చేస్తున్నటువంటి వ్యవహారం కాదు, కేవలం ఒక ప్యాషన్. మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కూడా ఒక ఆదరణ ఉండాలి, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ కూడా గుర్తింపు ఉండాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి మనందరం కూడా భుజం కాయటం అనేది చాలా అవసరం. అండ్ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డు విన్నర్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్. The next category, and may we also request Chandita Nambiar, Head of Entertainment Business Development for Hello, to please join in presenting this award. Best Actress in Telugu. Hello, our Best Actress Telugu goes to Kirti Suresh for Mahanati. Before she speaks, I would like to say a couple of words. When I became an actress, అసలు నాకు యాక్టింగ్ అంటే నాకు ఇష్టం లేదు, నాకు అసలు. బట్ ఓన్లీ వెన్ ఐ సా సావిత్రి, ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. ఐ సెడ్ ఐ మస్ట్ బీ లైక్ హర్. అండ్ టుడే వెన్ ఐ సీ హర్ మూవీ బీయింగ్ మేడ్ ఆన్ అ బయోపిక్ ఆన్ హర్, అండ్ ఐ సీ అ యంగ్ కీర్తి ప్లేయింగ్ హర్ with such conviction and aplomb, I really, really from the bottom of my heart congratulate you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. అండ్ థ్యాంక్ యూ సైమా ఫర్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ మై థర్డ్ అవార్డ్ ఇన్ సైమా, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ గెటింగ్ అ బెస్ట్ యాక్ట్రెస్. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్. మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నాగి, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ ఆన్ దిస్.
I wouldn't have, I couldn't have done this without you. Thank you, Nagi. And Swapna, Priyanka, Ashwini Dutt garu, the crew, DOP, Danny, and his crew, the costume department, Indrakshi, Gaurang, Archana Rao, Mickey. Thank you so much. Thank you, all of you. This is, I think this is not just mine, this is everyone's. Thank you so much. And last but never the least, Savitri Ma, this is definitely for you. We couldn't have done this without you. Thank you, Ma. Thank you so much. Love you all. Would you like to say one dialogue from the film Mahanati? Because it's so endearing for all of us, that film, and it'll be great if you can say one of your favorite dialogues. Yeah. Rajendra Prasad garu. Sorry, how did I forget his name? Sorry, he's not here. And of course, I forgot to thank my co-actors, Sam, Dulquer, Vijay. Sorry, I keep forgetting you because we don't have combinations. Really love Very it. well. Thank you. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ తెలుగు. అండ్ ఈ అవార్డుని ప్రెజెంట్ చేయడానికి మే వి రిక్వెస్ట్ మిస్టర్ బాలు చౌదరి, చైర్మన్ లాట్ మొబైల్స్, అండ్ సందీప్ వంగా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. Lot Mobiles Best Actor Critics Telugu goes to Devarakonda Vijay Sai, Geeta Govindam. Vijay, quick question. This is the second film that you and I worked together. What was your experience working with me in Geeta Govindam? మంచి క్వశ్చన్. థ్యాంక్ యూ సందీప్ భాయ్ ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్. నా ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ నువ్వు చేసిన సినిమాకి వచ్చింది, అది నీకు ఇచ్చిన. ఇప్పుడు ఇంకో సినిమాకి నువ్వు నాకు ఇస్తున్నావు. ఇట్స్ రియలీ నైస్. ఇక్కడున్న తెలుగు ప్రజలందరికీ మళ్ళీ నమస్కారం. అండ్ కన్నడ ಜನರಿಗೆ ನಮಸ್ಕಾರ. I would like to thank all of you. ఇంతసేపు ఉండి వెయిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ అల్లు అరవింద్ గారు వాజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. దిస్ ఫిల్మ్ హ్యాపెండ్ అ లాట్ బికాస్ ఆఫ్ హిమ్. రష్మిక ఇజంట్ హియర్, బుజ్జి సార్ మా డైరెక్టర్ ఇజంట్ హియర్, బన్నీవాసు గారు ఇక్కడ లేరు. బట్ అందరికీ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సైమా. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ద క్రిటిక్స్ హు గేవ్ దిస్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజయ్, సందీప్ అండ్ మీ కాంబినేషన్లో మళ్ళీ మేము సినిమా ఎప్పుడు చూడొచ్చు? అది నువ్వే చెప్పాలి. మీరు ఇంకా రాయలేదా అని అడుగుతున్నారు. అదే రాయాలి. ఓకే. ఇంతకుముందు మీరు అంటున్నారు కదా నేను పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి, నేను పెద్ద అని. అవును. ఆయనకు చెప్పలేదు. లంచ్లో క్విజ్ కాంపిటీషన్లో క్వశ్చన్లు అని నేను చెప్పిన ఆన్సర్లు అని అది సెట్ చేసుకొని వచ్చి ఇక్కడ మీరు షో చేసి చెప్తున్నారు ఆయనకు. అందరికంటే పెద్ద ఫ్యాన్ నేను చిరంజీవి గారికి. చాలా మంచిగా హోస్ట్ చేసినందుకు మీకు. అరే నువ్వు సినిమాల్లో ముద్దు, ఇక్కడ యాంకర్లను కూడా ముద్దులు పెడుతావారా నువ్వు? నిజంగా విజయ్, మాకు బిస్కెట్లు వేసిపోయావా? బిస్కెట్లా? పైగా స్ప్రెడ్ లవ్ అనుకుంటూ బిస్కెట్లు ఇచ్చిపోతుండు. ఓకే, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. ద నెక్స్ట్ అవార్డ్, Pantaloons Saima Best Actress Critics Telugu, and the award goes to Pantaloons Saima Best Actress Critics Telugu goes to Samantha, Rangastalam. Pantaloons Saima Awards 2019 దోహాలో హోస్ట్ చేసి ఇంత విజయవంతం చేసినటువంటి ఇక్కడ దోహా ప్రేక్షకులకి, అలాగే కతార్ టూరిజం వారికి, కతార్ ఎయిర్వేస్ వారికి, ఈ ఆడిటోరియాన్ని మాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ వారికి మా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.